ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగళూరు పిఎస్ పరిధిలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగళూరు పిఎస్ పరిధిలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు ఇప్పటికే హతమైనట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, అటు కొన ఊపిరితో ఉన్నారు మావోయిస్టులు అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు దానికి తగ్గట్టుగానే ఇటు మావోయిస్టుల ఏరువేత షురూ అవుతుంది. భారీ ఎన్కౌంటర్ జరిగింది. 8 మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి నవీన్? ఛత్తీస్గఢ్ లో అయితే మావోయిస్టులకు మరోసారి అయితే భారీ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఆ బీజాపూర్ జిల్లాలోని గంగళూరు అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు ఈ ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే ధృవీకరించిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే చనిపోయినటువంటి మావోయిస్టుల దగ్గర భారీ ఎత్తున కూడా ఆయుధ సామాగ్రి, తుపాకులతో పాటు పేలుడు పదార్థాలు, అదేవిధంగా విప్లవ సాహిత్యంతో పాటు కొన్ని ల్యాండ్ మైన్స్ కూడా మొత్తం కూడా స్వాధీనం చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అఫీషియల్ గా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కానీ మావోయిస్టులకు అయితే పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ఇప్పటికే బిక్కిరి అవుతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకి షెల్టర్ లేకుండా అయితే పోలీసులు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగళూరు ప్రాంతంలో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఇదంతా కూడా దండకారణ్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. భారీ ఎన్కౌంటర్ లో 8 మంది చనిపోయారని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఈ కూలింగ్ కొనసాగుతుంది, ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే చనిపోయినటువంటి మావోయిస్టు సంబంధించి మాత్రం మృతదేహాలను అయితే గుర్తించాల్సిన అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా చనిపోయినటువంటి 8 మంది ఎవరో ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో కూడా గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాతనే మొత్తం పూర్తి వివరాలు మీడియాకి వెల్లడిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో బీజాపూర్ పోలీసులు అయితే కొద్దిసేపటి చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా అదనపు బలగాలను కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తప్పించుకున్నటువంటి మావోయిస్టుల కోసం పూర్తి స్థాయిలో కూడా వేట కొనసాగిస్తున్న పరిస్థితిగా కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు ఒక గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. అడవి మొత్తం కూడా ఆకు రాలిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో అడవి మొత్తం కూడా పచ్చటి అడవి మొత్తం కూడా ఎండిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అడవి ఒక క్లియరెన్స్ కూడా కనపడుతుంది. అంటే పూర్తిగా ఆకులు రాలిపోతున్న నేపథ్యంలో మావోయిస్టులకి ఒక రకమైన దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు షెల్టర్ తీసుకున్న ప్రాంతాలు మొత్తం కూడా ఇట్లా ఒక పూర్తి స్థాయిలో కూడా ఒక క్లియరెన్స్ అంటే మైదాన ప్రాంతం ఏ విధంగా ఉంటుందో ఒక గ్రౌండ్ ఆ విధంగా కనపడే అవకాశం ఉన్న నేపథ్యంలో డ్రోన్ కెమెరాలతో కూడా మావోయిస్టుల కోసం అక్కడ పోలీసులు అయితే కూమింగ్ చేస్తున్నారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతం ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ పోతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రాంతానికి కూమింగ్ వెళ్ళేటప్పుడు డ్రోన్ కెమెరాలు కూడా ఎగరేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఒక దగ్గర పోలీసు బలగాలు కూర్చొని పూర్తి స్థాయిలో కూడా 1 కిలోమీటర్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో కూడా మొత్తం ఈ బెటాలియన్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ డిఆర్జీ పోలీసు బలగాలు మొత్తం కూడా డ్రోన్ కెమెరాలు పైకి ఎగరేసి ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ కదలికలు స్పష్టంగా దాంట్లో చూసిన తర్వాత ఒకసారిగా అటాక్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా మావోయిస్టులు సరిపోతున్నారు. వాస్తవానికి ఈ 2వ నెల అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదికి సంబంధించి 2వ నెల మొదటి రోజే 8 మంది మావోయిస్టులు చనిపోయారు. గత నెలలో మనం చూసుకున్నట్టు దాదాపుగా 30 పైన కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఈ రోజు ఏదైతే ఉందో ఈ నెలకు సంబంధించి మొదటి రోజు ఈ రోజు ఎన్కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులకు సంబంధించి కీలక నేతల కోసం మాత్రమే ఈ వేట కొనసాగిస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే చిన్న దళ కమాండర్లతో పాటు దళ సభ్యులు కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోతున్నారు. కీలక నేతలు మొత్తం కూడా తప్పించుకుంటున్నారు. కాల్పులు ఎప్పుడైతే జరుగుతున్నాయో వీళ్ళు అడ్డుగా ఉండడం, వాళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తప్పించుకుంటున్నారు. కింద స్థాయి ఆ క్యాడర్ మొత్తం కూడా ఎన్కౌంటర్ లో చనిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులతో పాటు ఆయుధ సామగ్రి మొత్తం కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకుంటారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్కౌంటర్ భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకున్నట్టయితే ఇంకా కాల్పులకు సంబంధించి పూర్తిగా కూడా మీడియాని కూడా ఎవరిని అక్కడికి పోనీయట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఈ కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా మావోయిస్టులు కొంతమంది ఆ బుల్లెట్ గాయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణ చేశారు. ఎందుకంటే అడవి ప్రాంతంలో కూలింగ్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా అడవి ప్రాంతంలో మొత్తం కూడా రక్తపు మరకలు ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు కొంతమంది ఎవరైతే బుల్లెట్ గాయాలనే వాళ్ళు తప్పించుకున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే నవీన్, ఇప్పటికే మావోయిస్టులు ఏవైతే లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం, ఈ నేపథ్యంలో చాలా మంది అప్రూవర్లు కూడా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అటు అప్రూవర్ గా మారినటువంటి మావోయిస్టులకు
మళ్ళీ మావోయిస్టుల నుంచి ప్రాణభయం లేకుండా ఎటువంటి చర్యలు చేపడుతుంది కేంద్రం అనుకోవచ్చు? ఎస్, ఇప్పుడు మావోయిస్టులు నేరుగా బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. అప్రూవల్ గా మారడం కాదు, మావోయిస్టులు కొంతమంది ఎవరైతే చేసిన దళ సభ్యులు కానీ దాంట్లో ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రోజుల 10ల సంఖ్యలో కూడా వాళ్ళు వివిధ పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే లోన గడ్డు కాలం ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తుపాకీతో కనపడితే కథమే ఎన్కౌంటర్ చేస్తున్నారు. అయితే తుపాకీతో ఎవరున్నా సరే, ఆయుధంతో అడవిలో ఎవరు కనపడ్డా సరే వాళ్ళనైతే ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు మావోయిస్టులకి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు లొంగుబాటు కార్యక్రమం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే చిన్న చిన్న లీడర్ ఏదైతే ఉందో, చిన్న దళ సభ్యులు వీళ్ళు మాత్రమే లొంగిపోతున్నారు. కీలక నేతలు మొత్తం కూడా ఎవరు లొంగిపోవట్లేదు. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఎన్కౌంటర్ లో సరిపోతున్నారు. రోజు జరుగుతున్న ఎన్కౌంటర్ లో ఎక్కడికెక్కడ భారీ స్కెచ్ అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఇప్పటికే కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలను కూడా లొంగిపోమని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో లొంగిపోతే మాత్రం వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఉందో పూర్తిగా గవర్నమెంట్ అందాల్సినటువంటి పునరావాస కేంద్రాలు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా, పునరావాసం కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. నేరుగా లొంగిపోతే ఓకే, లేదంటే మాత్రం ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఒక నేరుగా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే మావోయిస్టులు ఏదైతే తుపాకులతో తిరుగుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ కుటుంబ జీవనం కొనసాగించడానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా మీ ప్రభుత్వం నుంచి మేము సమకూరుస్తాం వాళ్ళకి. కానీ తుపాకీ పట్టుకొని తిరిగితే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కొంతమంది లొంగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ కోసం ఒక వేట కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మొత్తం కూడా ఇప్పుడు ఒక మకాం వేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ 2026 కల్లా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక సవాలు విసిరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గత ఏడాది అంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్లు ఎక్కువ జరిగేది ఎండాకాలం ప్రాంతంలో ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలం పూర్తి స్థాయిలో వాళ్ళకు మావోయిస్టులు ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్కి తినడానికి తిండి కానీ బయట పోవడానికి కూడా ఎక్కడ ఏముంటుంది, ఎలక్ట్రా ఉంటుంది. అంతేకాదు తాగడానికి నీరు కూడా ఉండదు. మొత్తం వాగులు వంకలు కూడా ఎండిపోయి ఉంటే అవకాశం ఉంటుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ వేసవి కాలం కల్లా పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరివేతకే పూర్తిగా కేంద్ర బలగాలు అయితే ఆ ప్రాంతంలో మకామిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో దాదాపుగా వేల సంఖ్యలో కూడా కేంద్ర బలగాలు అయితే క్యాంపులు పెట్టుకొని రోజువారీగా కొమ్మింగ్ చేస్తున్నారు. ప్రతి అనుగుణ కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు సేఫ్ జోన్ అని చెప్పుకుని సంవత్సరాల నుంచి ఉంటున్నారో ఈ దండకారణ్యంతో పాటు అదేవిధంగా అబూజ్బట్ ప్రాంతం మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా క్యాంపులు 2-3 క్యాంపులకి హెలికాప్టర్లు కూడా 2 హెలికాప్టర్లు కూడా కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ మొత్తం కూడా వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకుంటున్నాయి.